ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సంసారం అంట సర్దుకుపోవాలంట, అలాంటి వాడిని చేసుకోవాల్సింది వరస్ట్గా. అప్పుడు తెలిసేది 15వ తేదీకి జేబులు కాళ్ళి తినడానికి అప్పు చేయాల్సి వచ్చేది. కట్టుకోవడానికి మంచి చీరలు ఉండవు, ఒక జత ఉతుక్కోవాలి, ఇంకో జత కట్టుకోవాలి. వరస్ట్గా ఏమీ తెలీదు, మాట్లాడతారు వరస్ట్గా. అయినా అలాంటి వాడితో పెళ్ళినప్పుడు మీరు కాస్త ఆలోచించాల్సిందే. అన్నీ కనుక్కున్నాను. నీతిమంతుడు, సత్యవంతుడు, నిజాయితీపరుడు, మంచివాడు, ఏ చెడ్డ అలవాట్లు లేవు. అవన్నీ నిజమే. ఏం ప్రయోజనం? మీరు లోతుగా అన్నీ తెలుసుకోవాల్సిందే. ఒక స్కూటర్ ఉందా, కారుందా, సైట్ ఉందా, పోనీ కనీసం చేతికి వాచ్ అయినా మెయింటైన్ చేస్తున్నాడా, దాని కాస్ట్ ఎంత? ఇలాంటివన్నీ చూస్తే పరువు ప్రతిష్టకు పోయి పస్తులుండేవాడో లేక 10 రకాలుగా లాబింగ్ చేసి సంపాదించేవాడో తెలిసేది. ఇప్పుడు అమ్మాయి లైఫే నాశనం అయిపోయింది వరస్ట్గా. నిజాయితీగా ఉన్నాడు, అందులో తప్పేం లేదులేండి. ఏంటి తప్పులేదు? మరి కట్టుకున్న భార్యను బాగా చూసుకుని యోగ్యత ఉండాలి కదా. ఇదిగో శ్రీనివాస్ గారిని అడిగి చూడు, ఏమన్నారో తెలుస్తుంది. ఈయన చేసిన పాపాలకి ఆయన బిడ్డ చనిపోయిందంట. పాపం ఈయనకు మాత్రం బాధ లేదా? అసలు మాట్లాడాల్సిన మాటలేనవి? నిజాయితీ పరుణ్ణనే అహంకారం. అసలు మనం కూడా అలా ఉండాలంటే ఉండలేమా? మనం మాత్రం నిజాయితీ పరులం కాదా? అలా ఉంటే జీతం డబ్బులు అయిపోగానే చెప్ప చేత పట్టుకుని అడుక్కు తినాల్సి వచ్చేది వరస్ట్గా. అత్యాశకు వెళ్ళకపోతే ఉన్న దాంట్లో బతికొచ్చులేండి. సరే అలాగే కానీ ఇప్పుడు వీళ్ళ అల్లుడికి అత్యాశ లేదు, కరెక్టే. కానీ రేపు వారం వారం కోర్టు చుట్టూ తిరగాలి, లాయర్కి ఫీజులు ఇవ్వాలి. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అప్పుడు తెలుస్తుంది నిజాయితీగా ఉండడం ఎంత కష్టమో. తనొక్కడే నిజాయితీపరుడు, మనమంతా కూడా దొంగలో, మోసపరులో. అతడికి బుద్ధి రావాలి. మీకేదైనా డబ్బు అవసరమైతే చెప్పండి, ఇస్తాను. అందుకే వచ్చాను. ఎంత కావాలి? వచ్చే నెల ఇచ్చేస్తాను. హాస్పిటల్ ఖర్చు, లాయర్ ఫీజు కొంచెం లైట్గా ఉంది. 50,000 సరిపోతాయా? ఇస్తాను, నిదానంగా ఇవ్వండి. నాకేమంత అర్జెంట్ కాదులేండి, ఉండండి తెస్తాను. ఆయన చెప్పేది వినకండి, కోర్టులో మీకు సమాధానం దొరకదు. దొరకదని తెలుసు, కానీ ప్రస్తుతానికి వేరే దారి లేదు. పుష్ప ఎలా ఉంది? ఒక మాట లేదు, పలుకు లేదు. పలకరిస్తే ఏడుస్తుంది. మరి మీ భార్య? జాతకంలో ఏదో దోషం ఉందని అది చూపించడానికి వెళ్తోంది. మొన్నే ఏదో చెప్పింది. ఊర్లో గుడి నిర్మాణ పనులు జరుగుతున్నాయట. గుడికి కొద్దిగా విరాళం ఇవ్వండి, అంతా మంచి జరుగుతుందని చెప్పింది. ఇవ్వండి, దైవబలం కూడా తోడవ్వనివ్వండి. దానికి దీనికి సంబంధం ఏంటి చెప్పు? సంపాదన మంచిదో చెడ్డదో మనసు మాత్రం బాధపడుతుంది కదా. చేసిన పాపంలో కొంతలో కొంతైనా కడిగేసే శక్తి ఆ దేవుడికే ఉంది. అలా అని ఎన్ని తప్పులు చేసినా హుండీల్లో డబ్బులు వేస్తే అన్ని మాఫీ చేస్తాడా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కర్మ ఫలితాన్ని భగవంతుడు కూడా తప్పించలేడు. కానీ పెద్ద తప్పుకు చిన్న శిక్ష వేసి దారి తప్పిన సంగతి గుర్తు చేస్తాడు. పుష్ప బిడ్డ చనిపోవడం కూడా తప్పు ఎత్తి చూపడమే కావచ్చు కదా. అందుకే మళ్ళీ మంచి దారిలో నడిస్తే ఆయనే తోడుగా ఉంటాడు, ఇద్దరిని కలుపుతాడేమో. రేపు ఊరి నుంచి వస్తున్నారు. ఒక 5,000 విరాళంగా ఇచ్చి పంపిస్తాను. మా అబ్బాయి సన్ని సరిగ్గా ఇంటికి రాడు, మనసు పెట్టి చదవడం లేదు, ఒక్కచోట స్థిమితంగా ఉండడు. మంచి అబ్బాయి, కానీ ఏం చేస్తాం? ఇదిగో ఈ నెల అడ్డగోలిగా సంపాదిస్తుంటే ఆ పాపపు సొమ్ము నా కొడుకుని ఎక్కడ ముంచేస్తుందేమోనని భయం వేస్తుంది.
ఊరి మున్సబ్ గారు గుడి స్థలాన్ని ఆక్రమించుకున్నాడంట. అప్పట్నుంచి ఆయన గుడి పూజలు చేయకూడదని మా తాత గుడికి తాళం వేశారంట. అందుకే దేవాలయం పాడుబడిపోయింది అంటారు. తాత దేవుడికి ఏ పూజలు జరగకుండా చేశారు. అందుకే ఇప్పుడు మనవడు ఎటూ కాకుండా పోయేలా ఉన్నాడు. మీరు ఆయనకు ఒక మాట చెప్పండి. అన్యాయంగా సంపాదిస్తున్నారు. వచ్చిన దాంట్లో కొంతైనా నలుగురికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుంది. అప్పుడే ఆ పాపపు సొమ్ము బరువు దించుకుని ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఏంటో చెప్పండి. మేడం, నాకు మీ హెల్ప్ కావాలి. ఏం హెల్ప్? సాక్ష్యం చెప్పడానికి మీకు రావడానికి కుదురుతుందా? వస్తాను. ఏ విషయమై? వాళ్ళొక కేసు వేశారు మేడం, భార్యగా తన హక్కుల కోసం. భర్తతో కలిసి ఉండటానికి రైట్ భార్యకు ఉంటుంది కదా. అవును మేడం, కానీ నాకు కూడా వేరే గత్యంతరం లేక డివోర్స్ అడగాల్సి వచ్చింది. నాకు ఆ విషయం తెలుసు. నేనేం చేయాలో చెప్పండి. పెళ్లి జరిగినప్పుడు కొన్ని వస్తువులు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు నేను తిరిగి ఇవ్వాలంట. అంటే? అదే మేడం, స్టీల్ పాత్రలు, కుక్కర్లు, స్పూన్లు, 2 మంచాలు, 2 పరుపులు, 2 దిండ్లు, బిందెలు, బీరువా. ఇవన్నీ ఎందుకు ఇవ్వాలన్నారు? పెళ్లి పెటాకులైందని వాళ్ళు డిసైడ్ చేసేసారా? అది తెలియదు మేడం. కేసు కోర్టులో ఉంది. అది ముగిసేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతలోపు నేను ఇవన్నీ అమ్మేసి తినేస్తానేమోనని వాళ్ళ అనుమానం. అందుకే ఇవ్వాలని అడుగుతున్నారు. ఓహో, అయితే? అవన్నీ నా దగ్గర సేఫ్గా ఉండవట. వాళ్ళు తీసుకుని వెళ్ళి సేఫ్గా వాళ్ళింట్లోనే పెట్టుకుంటారట. కేసు పరిష్కారం అయితే పుష్ప మళ్ళీ నా భార్యగా నా ఇంటికొస్తే తనతో పాటు ఆ వస్తువులన్నీ పంపిస్తారట. లేకపోతే పుష్పతో పాటు ఆ వస్తువులన్నీ వాళ్ళింట్లోనే ఉంచుకుంటారట. ఆ వస్తువులను వెనక్కిచ్చినట్లు సాక్ష్యం చెప్పడానికా? అవును మేడం. వాళ్ళు పెళ్లిలో ఏమేమిచ్చారని లిస్ట్ రాసుకుని ఇచ్చారా? ఏమో గుర్తులేదు. అది వాళ్ళకి గుర్తులేదు, మీకు గుర్తులేదు. కానీ మీ భార్య మీకోసం వండిపెట్టిన కుక్కర్, వడ్డించిన కంచం అన్నీ తిరిగిచ్చేసి జ్ఞాపకాల్ని చెరిపేయాలనుకుంటున్నారా? దానికి నన్ను సాక్ష్యం చెప్పేందుకు రమ్మని పిలుస్తున్నారా? వాళ్ళు అన్యాయంగా ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వీటన్నిటికీ సంతకం చేసింది ఆమె మేడం. ఇంకేం చేస్తుంది పాపం? ఇప్పుడు తను తన అమ్మా నాన్నలతో ఉంది. మీరేమో పెళ్లి చేసుకున్నా వదిలించుకొని వచ్చేశారు. మిమ్మల్ని ఆ అమ్మాయి ఎక్కడని వెతుకుతుంది? మీరొచ్చి తీసుకెళ్తారని ఫోన్ చేసింది. మీరేమో తను చెప్పేది వినకుండా మీ వాళ్లని వదిలేసి ఒక్కదానివే రా అని ఫోన్ పెట్టేశారు. కానీ తను నేను రావద్దని చెప్పలేదు కదా మేడం. అమ్మా నాన్నని వదులుకొని ఒంటరిగా నీ ఇంటి ముందు నిల్చోవాలి. ఆ అమ్మాయి అమాయకురాలు. ఎవరు ఏది చెప్తే నమ్మేస్తుంది. చదువు లేదు, జాబ్ లేదు, మీ మీదే ఆధారపడి బ్రతుకుతుంది. అలాంటి అమ్మాయిని మీరే వెళ్లి తీసుకొస్తే అయిపోయేది కదా. వెళ్ళేవాడిని మేడం, కానీ అంతలోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా. వాళ్ళ నాన్న కదా ఇచ్చింది. కానీ ఇన్సల్ట్ జరిగింది నాకు కదా మేడం. పనిష్మెంట్ మీ ఆవిడకా? తనేం చేస్తుందో చెప్పు. చెప్పాల్సిన వారితో చెప్పించారు, బెదిరించారు, ఏదీ అవ్వలేదు. అందుకనే కోర్టు మెట్లెక్కారు. వాళ్ళు కోర్టుకు వెళ్లారు, మీరు కోర్టుకు వెళ్లారు. కోర్టు డిసైడ్ చేస్తుంది అన్నారు. అప్పుడు 5-6 ఏళ్లు పడుతుంది. ఆ లోపు ఇద్దరికీ వయసవుతుంది. బుద్ధొస్తుంది మేడం. ఎవరికి? ఇంకెవరికి? మా మామకి, నా భార్యకి. వాళ్ళు కూడా అదే అనుకున్నారు, మీకు బుద్ధి రావాలని. నిజం చెప్పండి, దీనివల్ల ఎవరికైనా బుద్ధొస్తుందా?